ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకు భూమి మీద హక్కును ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలి కొదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లా రెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈ రోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ April 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు, వాళ్ళందరూ వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు? రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్